నమస్తే, మనకుడి కార్యక్రమానికి స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని పఠిస్తూ అక్కడికి చేరుకుని తల్లి నీవే దిక్కని తన్మయత్వంతో ఆరాధించినంతనే ఆరాధ్య దైవమై భక్తులచే నిత్య పూజలు అందుకుంటూ విరజిల్లుతుందా అమ్మవారు. నల్లని రాతిబండల మధ్య తెల్లని చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసభరితంగా భక్తులను కటాక్షిస్తున్న ఆ అమ్మవారిని దర్శించుకోవాలంటే కొండపోచమ్మ ఆలయాన్ని సందర్శించాల్సిందే. రండి, దర్శించుకుందాం. జానపదులకు పుట్టినిల్లు తెలంగాణ ప్రాంతంలో మెతుకుసీమ మెదకు జిల్లా జగదేవ్పూర్ మండలంలో తీగూల్ నర్సాపూర్ గ్రామానికి ఉత్తర దిశలో నల్లరాతి గుట్టపైన ఉన్నది కొండపోచమ్మ దేవాలయం. ఇది భాగ్యనగరానికి 60 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జై 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 మాయమ్మ జయ హో మా పోచమ్మ కరుణించి కాపాడవే ఓయమ్మ నీ కరుణ చూపించవే. జై 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 మాయమ్మ జయ హో మా పోచమ్మ కరుణించి కాపాడవే ఓయమ్మ నీ కరుణ చూపించవే. అమ్మల గన్న మాయమ్మ ఆదరించు పోచమ్మ దేవదేవి పోచమ్మ దయచూపవే నువ్వు మాయమ్మ. అమ్మల గన్న మాయమ్మ ఆదరించు మా పోచమ్మ దేవదేవి పోచమ్మ దయచూపవే నువ్వు మాయమ్మ. మా పాలి దిక్కై మముగా వరావమ్మ అమ్మ. జై 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 మాయమ్మ జయ హో మా పోచమ్మ కరుణించి కాపాడవే ఓయమ్మ నీ కరుణ చూపించవే. కొండపోచమ్మ ఆయన కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు వస్తున్నా. నేను 89 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అప్పటి నుంచి అమ్మ అంటే చాలా మాకు భక్తి, అనుకున్న కోరికలు కూడా అమ్మ కొండపోచమ్మ తల్లి తెలుస్తుంది. ఈ యొక్క జనవరి 14 నుంచి ఫిబ్రవరి మార్చి దాకా అమ్మవారు మల్లన కొమరవెల్లి మల్లికార్జున స్వామిది ఈ కొండపోచమ్మ జాతర అతి వైభవంగా బాగా జరుగుతుంది. పోచమ్మ ఈ కొండపై కొలువుండడమేమిటి? ఈ కొండకున్న ప్రత్యేకత ఏమిటి? పేరు చెబితే గాని గుర్తుపట్టని తీగుల్ నర్సాపూర్ పల్లె శివారులో కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నలివి. కొండ మీద పోచమ్మ తల్లి వెలిసి ఉండడానికి వెనుక ఉన్న స్థల ప్రాముఖ్యతేంటో తెలుసుకుందాం. ఆలయాన్ని చేరుకుని భక్తులు మదిలో కలిగిన కోరికలు ఆ తల్లి గుడివాకిట విన్నవించుకుంటే సర్వశుభాలు సమకూర్చే శుభదాయినిగా, సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే శివశక్తిగా ఖ్యాతి గడించిన కొండపోచమ్మ తల్లికి ఒక విశిష్ట కథ వాడుకలో ఉంది. అదేమిటంటే, తెలంగాణ ప్రాంతంలోని నాటి ఓరుగల్లు, నేటి వరంగల్ జిల్లాలోని చేర్యాల మండల పరిధిలో గల కొమరవెల్లి మల్లికార్జున స్వామి అక్క తమ్ముళ్ళు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం కొండపోచమ్మ కూడా కొమరవెల్లిలోనే ఉండేదట.
ఒకానొక సందర్భంలో తన సోదరుడు మల్లన్న అక్క పోచమ్మకు చెప్పకుండానే కళ్యాణం చేసుకున్నాడని అలిగి తమ్ముడు మల్లయ్యకు చెప్పకుండా అలిగి కొమరవెల్లి గ్రామాన్ని వదిలి చుట్టుపక్కల అడవులు గుట్టలు సంచరిస్తూ తను కొలువుండేందుకు అనువైన స్థలం కోసం వెతకసాగిందట. అలా వెతుకుతూ తీగూల్ నర్సాపూర్ పొలిమెర చేరుకుందట. ఇక్కడి ప్రకృతి, పచ్చని పరిసరాలు, అడవి వాతావరణం, నల్లరాతి బండలతో కట్టతీరుగా ఉన్న గుట్టను చూసి ఆహ్లాదభరితమైన ఈ అడవి ప్రదేశమే తను కొలువుదీరుటకు అనువైనదిగా భావించి భక్తుల సౌకర్యార్థం కొండమీద కోరి కొలువు తీరినదని, అలిగి వెళ్లిన అక్క తీగుల్ నర్సాపూర్కు వెళ్ళిందని తెలుసుకుని తమ్ముడు మల్లయ్య కొమరవెల్లికి తిరిగి రమ్మని వేడుకున్నాడట. కొమరవెల్లికి రానని అక్క కరాఖండిగా చెప్పడంతో జరిగిన తప్పును మన్నించి ఆడబిడ్డ కట్నంగా ఏదైనా అడుగుమన్నాడట. అందుకు కొమరవెల్లికి మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు తిరిగి వెళ్లే సమయంలో తన ఆలయాన్ని సందర్శించేలా పంపుమని అక్క తమ్ముడు మల్లయ్యకు చెప్పిందట. కొమరవెల్లికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో కొండపోచమ్మను దర్శిస్తూ వస్తున్నారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. మా భారమే నీది మా బాధలినవమ్మ, మా బోనమే అంది భాగ్యాలనివ్వమ్మ, మా భారమే నీది మా బాధలినవమ్మ, మా బోనమే అంది భాగ్యాలనివ్వమ్మ. చల్లని తల్లివే కల్పసవల్లివే, చల్లని తల్లివే కల్పసవల్లివే, భువిలో మా పాలి బంగారు తల్లివే అమ్మా. జై 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 మాయమ్మ, జయ హో మా పోచమ్మ, కరుణించి కాపాడవే ఓయమ్మ, నీ కరుణ చూపించవే. కొమరల్లి మల్లన్నకి ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చి బోనాలు, సద్దరు పట్టము, మైలపోలు అన్ని చేపిస్తాము. బోనం అంటే మట్టి లేదా రాగి పాత్రలో భోజనం వండుకుని దానిని పసుపు కుంకుమ, తెల్ల ముగ్గు, వేప కొమ్మలతో సుందరంగా అలంకరించి వండిన భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మట్టి కుండలో భోజనం తీసుకురావడం అంటే అమ్మవారికి మహా ఇష్టమట. మట్టి కుండలో వండిన నైవేద్యాన్ని మహిళలు తలపై ఎత్తుకుని డప్పు వాయిద్యాలు, డోలుదరువులు మిన్నంటి మ్రోగంగా భక్తులు బస చేసిన స్థలం నుండి ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి బయలుదేరుతారు. ఊరేగింపు వేడుకను రసవత్తరంగా నడిపించేందుకు అమ్మవారికి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. పోతరాజు వేషధారి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ పూనకం వచ్చిన స్త్రీలు బోనాలతో ఊరేగుతుంటే ఉత్సాహపరుస్తాడు. పోచమ్మ గుడి వద్దకు వారిని తీసుకువస్తాడు. మా పూజలే నీకు, మా సేవలే నీకు, మా మొక్కులే నీకు, మా ముడుపులే నీకు, మా పూజలే నీకు, మా సేవలే నీకు, మా మొక్కులే నీకు, మా ముడుపులే నీకు. నల్ల పోచమ్మ నీ దయనే చూపమ్మ, నల్ల పోచమ్మ నీ దయనే చూపమ్మ, నీ చూపు మా పైన కలకాలముండాలమ్మా అమ్మా. జై 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 మాయమ్మ, జయ హో మా పోచమ్మ, కరుణించి కాపాడవే ఓయమ్మ, నీ కరుణ చూపించవే. నా పేరు లలిత. దేవస్థానం కోసము అందరూ ఈ కొమరవెల్లికి వచ్చిన వాళ్ళు అందరూ కొండపోచమ్మ కాడికి వస్తారు. అందరికి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తుండ్రు. వచ్చి అన్ని మొక్కులు చెల్లిస్తుండ్రు. గొంతు లేనళ్ళకు కూడా గొంతు వస్తుంది మేము మొక్కుతే, అండ్ కాళ్ళు లేనళ్ళకు కూడా కాళ్ళు వస్తున్నాయి. అంత మంచిగా అనిపిస్తుంది. జాబ్ లేనళ్ళకు కూడా జాబ్ వస్తుంది కాబట్టి అందుకే ఇంత పెద్దగా అయింది ఈ దేవస్థానం. అప్పుడు చిన్నగా ఉండే చెట్లు ఉండే, అన్ని కోతులు ఉండే. అప్పుడు
ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇంత అన్ని పెద్దగా చేయిస్తుంది. ఇక్కడ బోనాలు తీసుకొస్తారు, బోనాలు ఇక్కడ పెట్టి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగిస్తారని తొట్లెలు కడతారు, అన్ని ఇష్టం ఉన్న మొక్కులు మొక్కుకుంటారు. బోనం కుండలతో ఊరేగింపుగా వచ్చిన భక్తులు అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు ముగించుకొని ఆలయానికి ఎడమ భాగంలో ఉన్న నాగదేవత పోచమ్మ విగ్రహమూర్తులను చేరుకొని ఆ విగ్రహమూర్తుల చుట్టూ 5 లేదా 11 ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని మట్టి కుండలో వండుకు తెచ్చిన నైవేద్యాన్ని అక్కడ సమర్పించుకుంటారు. శక్తి స్వరూపినివే సర్వేశ్వరివి నీవే, శతకోటి వరములు నందించునిది నీవే. శక్తి స్వరూపినివే సర్వేశ్వరివి నీవే, శతకోటి వరములు నందించునిది నీవే. దీనుల పాలించు నీ దీవెనలందించు, దీనుల పాలించు నీ దీవెనలందించు. నీ భక్తులకు తల్లి అభయాన్ని అందించు అమ్మా. జై 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 మాయమ్మ, జయ హో మా పోచమ్మ, కరుణించి కాపాడవే గోయమ్మ, నీ కరుణ చూపించవే. కరుణించి కాపాడవే గోయమ్మ, నీ కరుణ చూపించవే. మట్టి కుండకు పసుపు, కుంకుమ, తెల్ల ముగ్గులను అలంకరించి వేపరెమ్మలతో కుండ చుట్టూ మాలగా కట్టి కుండపై కంచు పెట్టి అందులో నూనె పోసి దానిలో పత్తితో తయారు చేయబడిన వత్తిని వేసి జ్యోతిని వెలిగించి ఇక్కడ అమ్మవార్లకు భక్తులు నైవేద్యాలు సమర్పించుకుని అమ్మా పోచమ్మ కటాక్షించు తల్లి అని స్మరించుకుంటారు. ఎల్లలు కాపాడే తల్లిగా ఎల్లమ్మను, పొలిమెరను రక్షించే తల్లిగా పోలేరమ్మను భక్తులు ఎలా సంబోధిస్తారో అలాగే పోచమ్మను కూడా పోషణార్థమై భక్తులు వేడుకుంటారు. మానవుని జీవన భృతికి అవసరమైనది పోషణ. ఆ పోషణే లేకుంటే నరుని జీవన నౌక నడవదు. అందుకే మానవులు జీవన భృతిని కలిగించి పోషించే తల్లిగా పోషమ్మను సేవిస్తారు. పోష అంటే పోషణ, అమ్మ అంటే తల్లి. పోష ప్లస్ అమ్మ, పోషించే అమ్మ, పోషించే అమ్మ, పోషమ్మ కాలక్రమేణా జానపదుల వాడుకలో పోచమ్మగా పిలువబడుతుంది. అమ్మవారు దర్శనార్థం వచ్చే భక్తులను చల్లగా చూస్తూ, అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలు పచ్చగా పండేలా చూస్తూ భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతుంది కొండ పోచమ్మ. ప్రజా టీవీ వాళ్లకు నమస్కారాలు తెలుపుతూ, మరి ఈరోజు తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కొండపోచమ్మ అమ్మవారు జాతర ప్రారంభోత్సవం అయింది. కాబట్టి మరి ఈ జాతర సంక్రాంతికి మొదలుకొని మరి 3 నెలలు ఉగాది వరకు బాగా బ్రహ్మాండంగా సాగుతుంది. సర్వమంగళ రూపిణి, త్రిశూలధారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అభయహస్తం రుద్రను ప్రదర్శిస్తూ అమ్మవారు గర్భగుడిలో పసుపు పూసిన ముఖవర్చస్సుతో, కోటి కాంతుల తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోతూ నిత్యం దర్శనానికి వచ్చే భక్తులపై చల్లని వీక్షణాల వర్షం కురిపిస్తుంది కొండపోచమ్మ. నీ వారమేనమ్మ, నీ కృపను చూపమ్మా, అమ్మోరు మాయమ్మ అలకేల నీకమ్మా, నీ వార
చూపమ్మ అమ్మోరు మాయమ్మ అలకేల నీకమ్మ శరణు వేడితిమి నీ చెంతకు చేరితిమి శరణు వేడితిమి నీ చెంతకు చేరితిమి మా తప్పులెంతక కరుణించు ఇకనమ్మ అమ్మా జై 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 మాయమ్మ జయ హో మా పోచమ్మ కరుణించి కాపాడవే ఓయమ్మ నీ కరుణ చూపించవే అమ్మా. హైందవ సంస్కృతిలో పసుపు కుంకుమలకు ఉన్న విలువ ఎంత చెప్పినా తరగదు. అనేక రకాల కారణాలతో పసుపు కుంకుమల విలువ అమితంగా ఉన్నది. పూజా విధానాల్లో ఇవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పసుపు కుంకుమలు అమ్మవారికి ఇష్టమైనవి. ప్రతి స్త్రీ అలంకార వస్తువులుగా, సౌభాగ్య చిహ్నాలుగా ఎంత విలువ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ప్రతి ఆడపిల్ల పుట్టినింటి నుండి అక్కుగా కోరుకునేవి సిరి సంపదలు కాదు, పసుపు కుంకుమలే. పసుపు కుంకుమగా మారుతుంది, కుంకుమ పసుపుగా మారదు. పసుపులో కొన్ని ప్రత్యేక ద్రవ్యాలు కలిపి కుంకుమ తయారు చేస్తారు. అంతేకాని ఏమీ చేసినా కుంకుమ పసుపుగా మారదు. పసుపు కుంకుమలు ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధమే ప్రతి స్త్రీ జీవితంలో ఉంటుంది. పుట్టినింటి ఆడపిల్ల మెట్టినింటి ఇల్లాలుగా మారుతుందనడానికి ఇది ముఖ్య సూచన అంటారు. అందుకే ప్రతి స్త్రీమూర్తి పసుపు కుంకుమలకు అంత విలువ ఇస్తారు. ఇక్కడ అమ్మవారికి చీరెలు, సారెలు సమర్పించి ఒడిబియ్యం పోసి తమ భక్తిని చాటుకుంటారు. అమ్మవారిని దర్శించినంతనే ప్రశాంతత పొందబడే ముఖ ప్రసన్నత భక్తుల సొత్తు. ఇందులో ప్రముఖ పాత్ర వహించేది పసుపు కుంకుమ బొట్టు. అందుకే అమ్మవార్లకు పసుపు కుంకుమలో పూజలు చేస్తారు. ఇక్కడ ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అమ్మవారు అందరి కోరికలు కూడా తీర్చే అమ్మవారు కాబట్టి ఎక్కువ శాతంలో ఇక్కడ 4-5 జిల్లాల నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ప్రజా టీవీ వాళ్ళకి నా నమస్కారాలు. ముందుగా నేను ఈవోగా కొత్తగా ఇదే ఆలయానికి ఈవోగా రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి మన భక్తులకి సౌకర్యం, నీటి వసతి, కరెంటు ఇటువంటి అన్ని ఏర్పాట్లు చైర్మన్ గారి ట్రస్ట్ బోర్డు సహకారంతో చేయటం జరిగింది. ఇంకా ముందు కూడా శాయశక్తుల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయాన్ని అభివృద్ధి పరచడంలో నా పాత్ర వహిస్తానని మనవి చేస్తున్నాను. గ్రామ దేవతలను పూజించడం అనేది తరతరాలుగా మనకు వస్తున్న సాంప్రదాయం. గ్రామాల పొలిమేరలో కొలువున్న అమ్మవార్లకు ఆయా గ్రామాల్లోని వివిధ కులాల వారు వంశపారంపర్యంగా ప్రతిష్ఠించినది మొదలు ఇప్పటి వరకు అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి నిత్య పూజలు జరుపుతూ ఉంటారు. కొండపోచమ్మ దేవాలయంలో అర్చక పురోహితులుగా శాలివాహన వంశస్థులు అమ్మవారు కొలువుదీరి ఉన్న నాటి నుండి నేటి వరకు ఒకే వంశానికి చెందిన వారసులు అమ్మవారికి నిత్యం దీప, ధూప, నైవేద్య మంగళ హారతులు సమర్పిస్తూ ఆ కొండపోచమ్మ తల్లి సేవలో తరిస్తున్నారు. తిగునరసాపురం గజ్వేల్ తాలూకా జగజాపూర్ మండల్ అయితే అమ్మవారు నిలిచింది తిగునరసాపురం కొండపై నిలిచింది అన్నట్టు. నిలిచినాక ఆయన మల్లికార్జున తమ్ముడు అమ్మవారు కొండపోచమ్మ అక్క వీళ్ళిద్దరు కలిసి కూడా శనో ఎండ్ల కోతి కూడా వాళ్ళు ఉన్నారు గట్టు పైన. మాకు ఎవరికి తెలియదు కానీ మాత్రం మేము ఇప్పుడు ఎంతో అంతో చేసినా కోతి మస్తు సౌకర్యాలు చేస్తుంది. ఏది అనుకుంటే అది, ఏది కోరుకుంటే అది. ఆమె అమ్మవారు కూడా మాకు అన్ని సౌకర్యాలు చేస్తుంది. ఆమెను మేము మంచిగా కొలుస్తున్నాం. ఈ తిగుల నరసాపూర్ నందు వెలిసినటువంటి శ్రీ కొండపోచమ్మ దేవస్థానము చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం ఇది. ఇక్కడికి సుమారుగా 4 జిల్లాల నుండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి కూడా వేలాది భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఓడిబియ్యం అని మన శివసత్తుల నృత్యాలతోటి బోనాలు తీస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజా టీవీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తెలంగాణ జిల్లాలోనే పెద్ద ఎత్తున కోరిన కోరికలు తీర్చినటువంటి ఈ మహాతల్లిగా, మహాశక్తిగా వెలిసినటువంటి కొండపోచమ్మ దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు ప్రజా టీవీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఎక్కువ మట్టుకు తెలంగాణ జిల్లాలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎక్కువ మట్టుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. హైదరాబాద్ భక్తులతోటి ఈ కొండపోచమ్మ దేవాలయం అభివృద్ధి చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇవాళ మన గజ్వెల్ ప్రాంతంలోనే కొండపోచమ్మ జాతరకు విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్ని మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడున్న ఆలయ కమిటీ, మా చైర్మన్, వాళ్ళ పాలక బృందం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో కొమరవెల్లికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడ కొండపోచమ్మకు వచ్చి ఇక్కడ అమ్మవారి దీవెనలు తీసుకొని మన ప్రాంతం మొత్తం కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారిని అందరినీ దీవించాలని అందరు భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. కొలచిన భక్తుల కొంగు బంగారమై, తలచిన భక్తుల తల మీద గొడుగై, వేడిన భక్తుల వేదనలు తీరుస్తూ నిత్య కళ్యాణ కాంతులతో వెలిగిపోతున్న తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ ప్రత్యేకత ఇది. మరో చక్కని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.